ప్రార్థిద్దాం. నీవే నీ నమ్మిక యేసు నాకు నీవే నీ నమ్మిక నీవే మార్గము నిర్వాపో నీవే జీవాబో నీవే నా సర్వము నీవే నీ నమ్మిక యేసు నాకు నీవే నీ నమ్మిక. అలాగని ఎవరు కళ్ళు తెరవద్దు. గొప్ప కార్యము జరిగే స్థలం ఇదే, గొప్ప కార్యము జరిగే ప్రార్థన ఇదే. 7 మెట్లు ప్రార్థన. మొదటి మెట్లోకి వెళుతున్నాం. మొదటి మెట్టే మనోనిధానము. ఈ మనోనిధానం అంటే నీవు దేవుడే ఉన్నారు ఇక్కడ, ఇంకెవరూ కనబడతలేదు. నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టి నీ ఆలోచనను తీసివేయి. ప్రభువే చూడు, ప్రభుతో కనబడు, నువ్వుతో మాట్లాడు. ప్రభువే చూడు. మనోనిధానం అంటే చాలా కష్టంగా ఉంటుంది. నీ ఎదురుగానే ప్రభు ఉన్నారు. ఒకసారి ఆలోచించు. ప్రభువారు నీ ఎదురుగానే ఉన్నారు, నీ కళ్ళ ఎదురుగానే ఉన్నారు ప్రభువారు. ఒకసారి ఆలోచించు. ప్రభువారు ప్రార్థన చేస్తారు. సింహాసనం ఉన్న ఆసన దేవుడు నీ కీడైనను మంచి అయినను పక్కన పెట్టేసి తెత్తుమగల దేవుడు మన మధ్యలో ఉన్నాడని మనోనిధానంతో ఆయన అడుగుతాం. ఆయన వైపు ఉన్నాం. ఆయన వైపు ఉన్న నీవు, ఏ ఆలోచనలైన నీవు, ఆయన వైపు చుట్టున్న నీవు. 2వ మెట్లోకి వెళ్దాం. 2వ మెట్టే పాపపు తప్పుదల. ఈ ప్రార్థనలో, ఈ మెట్లో నీ పాపాలు ఒప్పుకోవాలి. ఏంటి నీ పాపము? నీ పుట్టుకలోనే పాపం ఉంది, నీ చూపులో పాపం ఉంది, నీ మాటలో పాపం ఉంది. ఒప్పుకో పాపం. చాలా గొప్ప మెట్టిది పాపపు డప్పుడల. నువ్వు మాట్లాడాలి, యేసుతో మాట్లాడాలి. నువ్వు ఆలోచనతో అనాలోచనతో ఉండొద్దు. నీకును ఆయనకి మధ్యన ఒక పాపం అడ్డుంది. ఏ భేదము లేదు, అందరము పాపము చేసి ఆయన మహిమ పొందుకోలేకపోతున్నాం. ఒక్కసారి ప్రభువా నన్ను క్షమించు తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి. అయ్యా ఈ పాపిని తండ్రి క్షమించయ్యా, ఈ కోపిష్ఠుని ప్రభువా నన్ను క్షమించు తండ్రి. నా తల్లి, నా తండ్రి పాపంలో నన్ను కన్నాను తండ్రి, నా పాపము తీర్చివేయండి తండ్రి. ఆదాము నుంచి వచ్చుతున్న పాపము ప్రభువా నైనా నా పాపము కొట్టివేయండి తండ్రి. చేసుకోరు ప్రార్థన. నా ప్రార్థన తీసివేంటయ్యా, నా దోషము తీసివేంటండి. యేసు రక్తంతో కడిగి వేయండి ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఎక్కడ ఉన్నావంటే పాపములు కడిగి వేసే స్థలం దగ్గర ఉన్నావు. గలకత్తో కొండ దగ్గర, ఆ కొండ దగ్గరే ఉన్నావు. నీ నెత్తి మీద, నీ తలపైన యేసుక్రీస్తు వారు కాళ్ళు వేలాడుచూ ఉన్నాయి. సిలువ దగ్గర ఉన్నావు నువ్వు. ఆ కలవరి కొండ దగ్గర ప్రభువారు సిలువేస్తుంటే ప్రభు పాదాల దగ్గర ఉన్నావు. ఆయన రక్తం కారుచూ ఉన్నది, కారులై బారులై కారుచూ ఉన్నది. ముళ్ళతో కిరీటము, ముళ్ళంత రక్తమే. నీ అపరాధములు బట్టి అయిన పాపంగా మారిపోయాడు. అదోసారి ప్రభువా
సిలువలో కార్చిన రక్తము తండ్రి నన్ను శుద్ధిని చేయండి అయ్యా, నన్ను పాపములు నన్ను కడిగి వెండి తండ్రి అని అడుగు. ప్రభు అంటున్నారు కదా, నా చెయ్య కురసగలేదు రక్షించడానికి, నా చెవులు మందంగా లేవు నీ మాటలు వినటానికి. నీకు నాకు ఒక పాపం అడ్డుంది, ఆ పాపం కడిగేసుకో. ఈరోజు నువ్వు పాపం కడిగేసుకోవాలి. ప్రభు నా పాపములు కడిగి వెళ్తాడని ప్రార్థన చేసుకోవాలి. యేసయ్య నీకు అందరము తండ్రి. పాపమెరగని పామనీడా నా పాపం తీసివెంటండి. మన పాపమును చూసి దేవుడు అసహించవలసింది కానీ అట్లు చేయక, అయ్యా మా పాపమును క్షమించిన దేవా నీకు అందరమును ప్రార్థన చేసుకుందాం. నీకు స్తోత్రము తండ్రి. సిలువలో వేలాడుతున్న ఆయన రక్తము అంతా దారిలో పోస్తున్నారు. నూతన స్వభావం ఇవ్వడానికి, నూతన సృష్టిగా మార్చడానికి. అయ్యా నన్ను నూతన స్వభావంగా మార్చిపెట్టండి, నన్ను సృష్టిగా మార్చిపెట్టి అయ్యా ప్రార్థన చేసుకో. ప్రియమైన స్వప్న సోదర ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. ఏ ప్రార్థన చేసుకో, నాయకు ప్రార్థన చేసుకోవాలి. చేసుకోవాలి. 38 సంవత్సరాలు పడి ఉన్న అనాలి. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న రోగి దగ్గరికి, పక్షవాత రోగి దగ్గరికి దిగి వచ్చిన దేవా నా దగ్గర దిగిరండి. నా వ్యాధిని ముట్టండి, నా సమస్యను ముట్టండి తండ్రి, నా కార్యము చేయండి అయ్యా. నీకు వందనములు, నీకు స్తోత్రములు, నీకు స్తుతులు దేవా. నీకే వందనములు, నమస్కారములు తండ్రి. పరలోకము దేవా, నీ ప్రియ కుమారుని అయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి అమూల్య రక్తముతో మా పాపములను కడిగి వేచుచున్న దేవా, గొప్ప దేవా, నీకే వందనములు, నీకు స్తోత్రములు తండ్రి. నీకే వందనములయ్యా. హృదయమును శుద్ధిని చేసిన దేవా వందనములు. పరలోకమున్న దేవా నీకు వందనములు. యేసు రక్తమును బట్టి, నీ వాక్యమును బట్టి, పరిశుద్ధతను బట్టి ఇట్టి కార్యములు చేచుచున్న దేవా నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. దేవా భయంకరమైన నరకమునకు పోయవలసిన నన్ను అయ్యా నీ కృపతో, నీ ప్రేమతో నన్ను రక్షించి నైనా పరలోకమునకు తీసుకువెళుచున్న దేవా నీకే మహిమ, నీకే ఘనత, నీకే నమస్కారము తండ్రి. ఈ పాపిని రక్తముతో, సిలువ రక్తముతో కడిగి వేయండియా. ప్రతి అపరాధములు నాయనా నువ్వు కాచిన సిలువలో రక్తము బట్టి నా శాపమును కొట్టివేయండియా. నీకే స్తుతులు, స్తోత్రములు నాయనా. నీకే వందనములు, వందనములు తండ్రి అని ప్రార్థన చేసుకున్న మనము మూడో మెట్టులోకి వెళ్దాము. మూడో మెట్టే తీర్మానం మెట్టు. ఈ తీర్మానం మెట్టులో నువ్వు దేవుని దగ్గర పాపములు ఒప్పుకున్నావు, పాపములు కొట్టివేశాడు. ఇప్పుడు నీవు తీర్మానం చేసుకోవాలి.
ఏమని తీర్మానం చేసుకోవాలి? అయ్యా నీ పాపం కొట్టివేస్తావు, నా పాపం కొట్టివేస్తావు తండ్రి, మళ్ళీ ఆ పాపంలోకి వెళ్ళనయ్యా. నేను అబద్ధాలు వాడినయ్యా, నా పాపం కొట్టివేసావు తండ్రి, నేను తండ్రిని దేవుని దగ్గర తీర్మానం చేసుకోవాలి. నాతో చెప్పండి అందులోనే, దేవా నీ వాక్యము ద్వారా దైవ జ్ఞానమునకు నేను కలిగిన పాపమునకు, లోకమునకు, చీకటి కార్యమునకు, పాపమనబడే భయంకరమైన పాపమునకు నేను దూరముగా జీవిస్తాను తండ్రి. ఇది నా తీర్మానము, ఇది నా తీర్మానము నాయన. వాక్యమనే వెలుగు బలముగా నేను నడుస్తాను తండ్రి, జీవిస్తాను తండ్రి. ఈ దినమున నా తీర్మానము తండ్రి మా పట్ల కలిగిన ఉపదేశములు, తలంపులన్నీ నెరవేర్చబడినట్లు జాగ్రత్త కలిగి, విశ్వాసము కలిగి, భయము కలిగి, భక్తి కలిగి జీవిస్తాను ప్రభువా. ఇది నా తీర్మానము తండ్రి, ఇది నీకు వందనములు. దేవా నేను నడుస్తాను, దేవా నేను జీవిస్తాను తండ్రి, ఇది నా తీర్మానము. వందనములు, స్తోత్రములు. దేవా మాలో ఉంచిన వెలుగును జాగ్రత్త కలిగి నేను జీవిస్తాను తండ్రి, ఇది నా తీర్మానం. నీ వాక్యము బట్టి నేను నడుస్తాను, ఇది నా తీర్మానం ప్రభువా. మళ్ళీ నాయన లోకం వైపుకి వెళ్ళకుండా నేను జాగ్రత్త పడతాను, ఇది నా తీర్మానం. అయా బైబిల్ మిషన్ ప్రార్థనశాలలో ప్రార్థన చేస్తాను తండ్రి, ఇది నా తీర్మానం. బైబిల్ మిషన్ ప్రార్థనశాలలో అయ్యా నేను పాటలు పాడుతాను తండ్రి, ఇది నా తీర్మానము. నేను పాత్రగా వాడుకున్నయ్యా, ఇది నా తీర్మానం తండ్రి. ఒక ప్రార్థన పరులుగా వాడుకోండి తండ్రి, ఇది నా తీర్మానం నాయనా అని. మూడో మెట్లకు వెళ్ళి నీవు కరువు తెరవద్దు, ఆయన వైపు చూడు. బలమైన కార్యం చూడబోతున్నావు ఈరోజు. ప్రభువాన్ని దర్శిస్తున్నా. నాలుగో మెట్టే సమర్పణ మెట్టు. మొదటి మెట్టులో ప్రభుని చూసావు, రెండో మెట్టు పాపం ఒప్పుకోవడంలో పాపం ఒప్పుకున్నావు, ఈ పాపం కడిగి వేశారు, చాలా బాగుంది. మూడో మెట్టులో తీర్మానం చేసుకున్నావు, నేను ఆ పాపం చేయనని, వాక్యం మీద వెలుగు నడుస్తానని తీర్మానం చేసుకున్నావు, ఇంకా బాగుంది. ఇప్పుడు సమర్పణ చేసుకో. అయ్యా నా ఇష్టము కాదు నీ ఇష్టమే జరిగించు అనాలి. నా ఇష్టము కాదు నీ ఇష్టమే నా పట్ల జరిగించు. దైవ కార్యములకు మా కుటుంబములో, మా జీవితంలో అది జరిగించుటకే పట్టుదలతో, విశ్వాసముతో నేను ఉంటాను తండ్రి, ఇది నా సమర్పణ. దైవ చిత్తానికి సమర్పణ. మన శరీరాన్ని, మా ఆత్మను, నా ప్రాణమును దేవా నీకే సమర్పణ. యేసు నామములో సమర్పణ చేసుకుంటున్నాను తండ్రి, ఇది నా సమర్పణ. జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించువాడని వాక్యమును బట్టి తండ్రి, ఇది నా తీర్మానము నాయన. నీ వాక్యము నాలో ఉండునట్లు నా జీవితానికి నీకు సమర్పణ. దేవా దేవదూతలు మాకు ఇచ్చినారు, పరిశుద్ధ గ్రంథము మాకు ఇచ్చినారు, నీ ఆత్మ మాకు ఇచ్చినారు, ప్రియకుమారుని
మాకు ఇచ్చినారు. దేవా నీకే వందనములు. చిత్తముగల దేవా, దేవా నీకే స్తోత్రములు. రంగంపేట మండలం అంతా నీకు సమర్పణ. రక్షణ లేని వారు నీకు సమర్పణ చేస్తున్నాం అయా. నీకే వందనములు. వ్యాధులను బాధలను నీకు సమర్పణ. వ్యాధులను తగ్గించండి అయ్యా, వ్యాధులను తీసివేయండి తండ్రి. నీకు సమర్పణ నాయన అయ్యా. వెలిగించండి అయ్యా, రంగంపేట అంతా వెలిగించండి, రక్షణలోకి వెలిగించండి అయ్యా. మండలమంతా ప్రతి గృహమునైనా, ప్రతి గృహము తండ్రి, ప్రతి బిడ్డ నీకు సమర్పణ నాయన. నీకు సమర్పిస్తున్నావు తండ్రి. నీ ఇష్టమే జరిగించు, మా ఇష్టము కాదు ప్రభువా, ఇది మా సమర్పణ తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు. ఇప్పుడు 5వ మెట్టులోకి వెళుతున్నాము. 5వ మెట్టే స్తుతుల మెట్టు, దైవ లక్షణ మెట్టు. ఇప్పుడు నువ్వు ఈ సమర్పణ అంగీకరించాలి. దేవుడు ఎవరు కళ్ళు తెరవద్దు. నీ తీర్మానం తీసుకున్నావు, నీ పాపం కొట్టేశారు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత ఎక్కడ దొరుకుతుంది? 7 మెట్లో ప్రార్థన చేసే ధన్యత ఇదే. నువ్వు ముందు అంశం అడగు, ప్రభువుని చూస్తావు, పాపాలు ఒప్పుకుంటావు, తీర్మానం చేసుకుంటావు, సమర్పణ చేసుకున్న తర్వాత ఇప్పుడు దైవ స్తుతులు చెప్తావు. ఇది స్తుతి మెట్టి. నాతో చెప్పండి. ప్రేమ స్వరూపైన దేవా, సర్వాధికారి తండ్రి, నీకే మహిమ. మహిమ గల పరలోకపు దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. శక్తి గల దేవా, గొప్ప దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. దేవా, సమీపింపరాని తేజస్సులో అమరత్వములు కలిగిన వంటి దేవా, నీకే స్తోత్రములు. ఆకాశము మండలము కంటే మిక్కిలి హెచ్చైన ప్రభువా, దేవా, నీకే స్తుతులు. సృష్టికర్త దేవా, నీకే వందనములు. రక్షణకర్త యేసుక్రీస్తు, నీకే స్తుతులు, స్తోత్రములు. ఆదరణకర్త పరిశుద్ధాత్మదేవుడా, నీకే మహిమ, నీకే ఘనత తండ్రి. గత సంవత్సరములో చూపించిన కృపను బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు. మా కుటుంబములో చేయు కార్యములు బట్టి నీకు స్తుతులు, నీకు అనేక వందనములు నాయనా. ఇది నా స్తుతులు అందుకున్న దేవా, స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, నీకే వందనములు. కోట్లాది దేవతలతో నిత్యము వేలాది కోటలతో స్తుతులందుకున్న దేవా, నీకే మహిమ, నీకే ఘనత. సింహాసనము, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము నాయన. గొప్ప దేవా, మా మధ్యున్న దేవా, బైబిల్ మిషన్ ప్రార్థనశాలలో ఉన్న దేవా, సింహాసనం ఆశీన్న దేవా, మమ్మల్ని చూచుతున్న దేవా, మా ప్రార్థన అంగీకరించిన దేవా, మా ప్రార్థన సఫలపరుచుతున్న దేవా, మా కార్యము చేస్తున్న దేవా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రణుతులు. నీ పాదాలకి నమస్కారములు నాయన. నీకే వందనము తండ్రి. 5వ మెట్టులో స్తుతులు ఎత్తుకుని నువ్వు ఇప్పుడు 6వ మెట్టు.
ఇదే పెట్టు, ప్రార్థన పెట్టు, ప్రార్థన పెట్టు, ప్రార్థన. ఈ ప్రార్థన మెట్టులో ప్రభువారు నీకు ఫలం ఇచ్చేవారు, దేవుడు నీకు కార్యం చేసే దేవుడు. అడుగు, ఈరోజు నీ ప్రార్థన అడుగు. గొప్ప కార్యం చేసే స్థలం ఇదే, ప్రార్థన పెట్టేదే. ఈ అంశం పెట్టుకోవచ్చు, ఒకసారి ప్రార్థన చేసుకో. ప్రభుని అడుగు. అడుగుడు ఇవ్వమన్నాడు దేవుడు. అడుగు. ఈరోజు ఫలము కలిగినట్లు జీవిస్తాను తండ్రి, నీ కృపను చూపించబండి, రెండో రాకడకు సిద్ధం చేయండి తండ్రి. కృప చూపించినట్లు అంతము లేని రాజ్యములోకి నన్ను సిద్ధపరచండి అని ఆసక్తితో ప్రార్థన చేయండి. ఆసక్తితో అడుగుతాం. ప్రభుని అడుగు. చక్కగా చేసుకున్నావు ప్రార్థన, చాలా మంచి ప్రార్థన చేసుకున్నాం. 7 మెట్ల ప్రార్థనలో 5 మెట్లు చేసుకున్నాం. ఇప్పుడు 6వ మెట్టు అంశ ప్రార్థన. ఇప్పుడు అడుగును. ఏది అడగాలని దేవుడు ఇస్తాడు. నువ్వు అనాలోచనతో ఉండొద్దు. నీ వ్యాధి కోసం అడుగుతున్నావా? నీ ఉద్యోగం కావాలని అడుగుతున్నావా? నీ గృహం కావాలా? లేదా ఏం కావాలో అడుగు. ఇప్పుడు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మౌనంగా ఉండొద్దు. నీలో అనారోగ్యం ఏముంది? నీ ఇంటిలో కష్టాలు ఏమున్నాయి? ప్రభుని అడుగు. ఇప్పుడు నీ ప్రభు నీ కార్యం చేయబోతున్నాడు. బలమైన కార్యం చేస్తున్న ప్రభువా, అయ్యో తండ్రి, నా అప్పుల బాధను తీర్చండి అయ్యా, నా ఆర్థిక స్థితిని మెరుగుపరచండి తండ్రి. నీ ప్రార్థన ఇదే. ఎవరు ప్రార్థన ఆలకించొద్దు, ఎవరు ప్రార్థన ఆలకించొద్దు. నీ వంశీ మీద అడుగు. నీ దగ్గరికి వచ్చారు ప్రభువారు, ఆయన చెవులు నీ ప్రార్థన అనేది పెట్టారు. అడుగు ఈసారి. ప్రభువా, అయ్యా తండ్రి, అయ్యా చెప్పుకోలేని బాధ ఉందా? అడుగు. ఆయన్ని ఏది అడుగుతావు అడుగు. నీ పాపను కొట్టేశారు, తీర్మానం చేసుకున్నావు, సమర్పణ చేసుకున్నావు, దేవుని స్తుతి చెప్పావు, దేవుడికి ఇష్టమైన పనులను చేసేసావు. ఇప్పుడు నీకు ఇష్టమైనది అడుగు. ఏది అడుగుతావు అడుగు. అడుగుడు ఇవ్వమన్నాడు కదా ప్రభువారు. ఏం కావాలి? వాహనం కావాలా? ఏం కావాలి? గృహం కావాలా? అడుగు. ప్రభు అని అడుగు. నీకు సిద్ధంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నీ ఎదురుగానే ఉన్నారు. నువ్వు అడుగుతున్నావు, చూస్తున్నారు. ప్రభువా, ప్రభువా నీకు అందరమ్మ తండ్రి అని అడుగు. నీ తండ్రిని ఎలా బాధ్యమనుకుంటావు? నీ ఆయన పాదాలు పట్టుకుని అడుగు. అయ్యా రిక్వెస్ట్గా అడుగు, జాలిగా అడుగు. కరిగిపోతాడు దేవుడు. నువ్వు అడుగు. ఏ విధంగా అడుగుతావు? నీ చిన్నప్పుడు నీ తండ్రిని, అయ్యా నాకు అది కొని పెట్టవా నాన్న అది కొని పెట్టవా అని ఎంత బతుమాలుకున్నావు. అలాగే ఇప్పుడు నువ్వు అడుగు. అయ్యా నాకు గృహం లేదయ్యా, నాకు దుఃఖం చేయండి తండ్రి. నా బిడ్డల భవిష్యత్తు బాగోలేదయ్యా, నా బిడ్డల భవిష్యత్తు మెరుగు చేయండి ఆయన ప్రార్థించే. నా సహోదరిని ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుందయ్యా, కార్యం చేయి. గర్భఫలం లేదయ్యా, దయచేయండి తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం ప్రభువా. అడుగు. నువ్వేది అడిగిన ఇచ్చేస్తాడు దేవుడు. ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదు. నువ్వు అడుగు. ఈరోజు ప్రభువుని అడుగుతున్నావా? మౌనం ఉండిపోతున్నావా? సహోదరి సహోదరుడా, ఈ ప్రార్థనశాల నింపివేయింది తండ్రి. ఈ ప్రార్థనశాలలో నేను ఏడుపులు ప్రార్థన వినిపించాలయ్యా. ఈ ప్రార్థనశాలలో తండ్రి అత్యాసక్తితో చేసిన ప్రార్థన వినిపించాడు తండ్రి. ఎలుగెత్తిన ఆయన స్వరవింపు ప్రార్థన ఆలకించాలయ్యా. చేసుకోవాలి ప్రార్థన. నీ కార్యం చేసే దేవుడు, నీ గొప్ప కార్యం చేసే దేవుడు. చేసుకోవాలి ప్రార్థన, చేసుకోవాలి. మౌనంగా ఉండొద్దు. నీకు స్తోత్రం తండ్రి. సందేశింపక అవిశ్వాసం లేకుండా భక్తితో ప్రార్థించే, విశ్వాసంతో ప్రార్థించే, యేసు నామముతో ప్రార్థించే. నువ్వు అవిశ్వాసంతో అడగొద్దు. దేవుడిని తప్పకుండా కార్యం చేస్తాడు. ఎంత బట్టి కార్యమైనా సరే, ఎంత బలమైన కార్యము పట్ల నీ కార్యం చేస్తాడు. అవిశ్వాసంతో ఉండొద్దు. భక్తితో ప్రార్థించే, విశ్వాసంతో ప్రార్థించే. ప్రభువా నా కార్యం చేయండి అని ప్రార్థించే. నువ్వు అనుమానించొద్దు, నువ్వు అనుమానించొద్దు. కృపతో ప్రేమతో మాట్లాడు. తండ్రిని కార్యం చేయటకు నీ కృప, ఆయన కృపను చూపిస్తున్నాడు తండ్రి. తండ్రి అందరి ప్రార్థన చేయాలి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. దేవునికి అసాధ్యమంటే ఏది లేదు. ఆయన సమస్తము సాధ్యమే. విశ్వాసంతో ప్రార్థన చేస్తాం, విశ్వాసంతో వేడుకుందాం. ప్రభు సన్నిధిలో ఉన్నాం మనము. ఆయనకి
మరి చేరువుగా ఉన్న మనము మన చింతంతా ఆయన మీద పెట్టేద్దాం. ఆయన చెవులు మన ప్రార్థన ఆలకిస్తున్నాయి. మన ప్రార్థన వింటున్నాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ఎవరు ఆలోచనతో వద్దు. ప్రభువా నీకు వందనములు, ప్రభువా నీకు స్తోత్రము దాన్ని ప్రార్థన చేసుకుందాం. ఆయన పాదాలు పెట్టుకుని అడుగుతాం. అయ్యా నీకు వందనం, స్తోత్రం తండ్రి. 6వ ప్రార్థన మెట్టులో నువ్వు ప్రార్థన చేసుకున్నావు. 7వ మెట్టు ప్రార్థన కనిపెట్టుట అంటే నువ్వు చేతులు జోడించి నీ తలలో పైకెత్తుకుని మౌనంగా ఉండటమే. నేను చెప్తాను, ఆ రకంగా చెప్పండి. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడు. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడు. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడు. చేతులు జోడించి మౌనంగా ఉందాం. ఎవరూ ప్రార్థన చేసుకోకూడదు, ఎవరూ కూడా మాట్లాడకూడదు, అస్సలు మాట్లాడకూడదు, ప్రార్థన చేసుకోకూడదు. కనిపెట్టుట మెట్టిది. దేవునికి దర్శనమిస్తారు. నువ్వు చేసుకున్న ప్రార్థనను బట్టి, నువ్వు చేసుకున్న అంశము బట్టి నీకు సమాధానం ఇచ్చే సమయం ఇదే. నీతో వచ్చి నీతో మాట్లాడతారు, నీకు కనబడతారు. మౌనంగా కనిపెట్టు, ఆయన వైపు చూడు. దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన చేసుకోవద్దు, ఇది కనిపెట్టుట. మౌనంగా ఉందాం, ఆయన వైపు చూద్దాం.
మహోన్నతగా నీకు అందరూ స్తోత్రం నాయన. ఈ శనివారం ప్రభు ప్రార్థన సాగనైనా ప్రారంభ ప్రార్థన నుంచి నాయన 7 మెట్లు ప్రార్థన వరకు నీ ప్రభుత్వం వ్యక్తపరిచిన స్తోత్రం. 7 మెట్ల ప్రార్థనలనైనా మీరు బలమైన కార్యము చేస్తున్న దేవానికి కొందరములు బిడ్డలైన వారు చేసిన ప్రార్థనలైనా 7 మెట్ల ప్రార్థన దగ్గర 7 మెట్లు కనబడి మాట్లాడవయ్యాని కొందరము ప్రభు శుభ చేసేనా